ఫ్రెండ్స్ ఎస్ఆర్కి వెల్కమ్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు. నేను మా మమ్మీ ఉండాలి. ఈరోజు ఏంటంటే కొత్తిమీర పచ్చడి. కొత్తిమీర, ఎండుమిర్చి, ధనియాలు, పోపుకి జీలకర్ర, మెంతులు, మళ్ళీ పోపుకి ఇవి ఎండుమిర్చి. నెక్స్ట్ టమాటాలు. మనం చింతపండు వేస్తలేము, టమాటాలు వేస్తున్నాము. చింతపండు బదులు టమాటాలు వేస్తున్నాము. ఇప్పుడు మనం బాండీ పెట్టి ఆయిల్ వేసుకున్నాము. అందులో ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి ఇవి దోరగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం దోరగా వేయించుకున్న మిరపకాయలు పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు అదే బాండీల్లో కొంచెం ఆయిల్ వేసుకొని కొత్తిమీర, టమాటాలు ఇవి బాగా గుజ్జుగా అయిపోవాలి. ఇప్పుడు మనం టేస్ట్కి సరిపడా ఉప్పు వేసేసాము. ఇలా అయిపోయింది గుజ్జుగా. ఇప్పుడు దించేసుకొని చల్లారిన తర్వాత ఇప్పుడు మనం పోపుకి ఆయిల్, జీలకర్ర, ఆవాలు, కొంచెం మినపప్పు, శనగపప్పు, కరివేపాకు, ఒక 2 ఎండుమిర్చి, ఈ పోపు వేగిపోయింది. మనం పచ్చట్లు వేసేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఎంతో టేస్టీ పుదీనా పచ్చడి. సూపర్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పెట్టండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్, లైక్, షేర్, పక్కనే ఉన్న బెల్ మర్చిపోకండి, కొట్టండి. ఓకే బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కదా. చూసారు కదా అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పెట్టండి. ఓకేనా? లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. బాయ్ బాయ్. మరో వీడియోతో మళ్ళీ కదా.